అండ్ ఇక్కడ చూస్తున్నైతే దాని యొక్క ఎల్ఈడి కనెక్టెడ్ టైలైట్స్. బేసిక్గా వాళ్ళు ఇందాక మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటంటే ఇంత బ్రాడ్గా గ్లాసీ ఇరానికి కారణం ఏంటంటే బ్రాడ్గా కనబడుతుంది కారు. ఇది దాని యొక్క టైల్ లైట్. ఇవి కంప్లీట్గా ఎల్ఈడీసే. అండ్ ఇక్కడ కూడా నీకు రెనాల్డ్ బ్యాడ్జింగ్ అయితే ఇస్తున్నారు అనమాట బ్యూటిఫుల్గా కనబడడానికి. అండ్ వెనక చూస్తున్నైతే దాని యొక్క ఎక్స్టెండెడ్ స్పాయిలర్ దగ్గర బ్రేక్ లైట్, మనకి పైన వచ్చేసి షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఇస్తున్నారు. వెనక మనకి వైపర్ అయితే ఉంది. మధ్యలో మళ్ళీ మనకి 3D లోగో అయితే ఉంది. బ్యాక్ కెమెరా అండ్ మళ్ళీ మనకి డస్టర్ బ్యాడ్జింగ్. వెనక కూడా మనకి స్క్రిప్ట్ ప్లేట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ దాని యొక్క బ్యాక్ పార్కింగ్ సెన్సార్స్. ఎక్కడికక్కడ చాలా నీట్ అండ్ టచ్ ఫీల్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నైతే దీన్ని కూడా ఉత్తగా వదలలేదు. ఈవెన్ ఈ యొక్క ఏదైతే టైల్ గేట్ ఉందో అక్కడ కూడా వీళ్ళు ఈ యొక్క ప్లాస్టిక్ ఇన్సర్ట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. సో దీని యొక్క టైల్ గేట్ చూస్తుంటే వీళ్ళు ఇప్పుడు వరకు ఎవరు ఈయనంత 700 లీటర్స్ బూట్ స్పేస్ అయితే అప్ టు ద రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది దాని యొక్క కంప్లీట్ ఏదైతే మనకి బూట్ స్పేస్ ఉందో. అండ్ ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ యాక్చువల్గా స్పేర్ వీల్ రావాలి, నాకు తెలిసి కార్లో ఇప్పుడు పెట్టలే, కానీ పంచర్ కిట్ ఉంది. ఈ యొక్క వెహికల్ మనకి ఎలక్ట్రానిక్ టైల్ గేట్ ఉంది. సో విత్ 1 ట్యాప్ ఆఫ్ బటన్ ఇట్లా అయితే మనకి దీని యొక్క టైల్ గేట్ అయితే క్లోజ్ అయిపోతుంది.